భగత్ సింగ్ ఉరితీయించడానికి కొంతమంది, అల్లూరు సీతారామరాజు రాజీ పడమని చెప్పడానికి కొంతమంది తనతో మాట్లాడేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. అల్లూరు సీతారామరాజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాసిన ఉత్తరాన్ని మేము విజయనగరంలో ప్రింట్ చేసినప్పుడు ఆయన రాశాడు, మీ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి లేదా? గాంధీ గారు జైల్లో ఉన్నాడు, ఏం చేస్తున్నారు మీరు? పొరవడదా మహనీయుడు జైల్లో అంటే మీరు ఏం చేస్తున్నారు అని ఆలోచనతో రాశాడు. అంత అభిమానం అల్లూరు సీతారామరాజుకి. అసలు గాంధీజీని మొట్టమొదటి జాతిపిత అని ఎవరన్నారు? రాజ్యాంగంలో రాశారా అని ఎవరో మొన్న అడిగారు. రాజ్యాంగంలో రాసిన వీళ్ళు ఫాలో అయిపోయారు. రాజ్యాంగంలో ఎవరి పేరున జాతిపితను రాస్తారని నాకు తెలియదు. చాలా మందికి తెలుసో తెలియదు కానీ గాంధీజీని మొట్టమొదటి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని పిలిచినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఫాదర్ ఆఫ్ ది జాతిపిత, ఫాదర్ ఆఫ్ ది నేషన్ బ్లెసెస్, మమ్మల్ని ఆశీర్వదించండి, స్వాతంత్రాన్ని సాధించి మీ పాదాల ముందు పెడతాను అని చెప్పి ఒక్క మాట కూడా ఆయన గాంధీజీని అన్నం నేను వెళ్ళా. గాంధీజీ కూడా సుభాష్ చంద్రబోస్ పట్ల అపరిమితమైనటువంటి ప్రేమను ప్రదర్శించాడు. ప్రిన్స్ ఆఫ్ పేట్రియట్స్ అని చెప్పాడు. ఒకసారి బెంగాల్ వెళ్ళినప్పుడు మహాత్మా గాంధీకి జనం జై అంటుంటే గాంధీ గారు ఆ రైలు వెళ్ళిపోతుంటే కళ్ళు తుడుచుకున్నాడు. సెక్రటరీ మీరు ఎందుకంటే ఏడుస్తారంటే, అయ్యో ఇది బెంగాల్ ఎవరు సుభాష్ చంద్రబోస్ పేరు ఎత్తలేదు అంటే నేను బాధపడుతున్నాను. అంతటి ఆత్మీయత ఉంది వాళ్ళిద్దరికి మధ్య. ఇవాళ అబద్ధాలు చెప్తున్నారు మీరు, అబద్ధాల మీద బతుకుతున్నారు మీరు, మోసం చేస్తున్నారు మీరు. ఇవాళ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, నేను మొట్టమొదటి సిగ్గుపడుతున్నది ఈ దేశంలో ఉన్నటువంటి అమాయకుల్ని, కొత్తగా చదువుతున్నటువంటి విద్యార్థుల్ని కేవలం సోషల్ మీడియా పోస్టుల ద్వారా దేశం నీకు తెలుసుకునేటువంటి ఎరుబగుల గురించి కాదు, మేధావులు అని చెప్పుకునే వాళ్ళ గురించి సిగ్గుపడుతున్నాను నేను. యూ హావ్ చీటెడ్ us. ఈ దేశాన్ని కొన్ని దశాబ్దాల నుంచి మేధావులను చెప్పుకునే వాళ్ళు వంచిస్తా ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే మతోన్మాదులు వాళ్ళు ఏ సింహాసనం మీద కూర్చున్నారో వాళ్ళ సింహాసనం ఎక్కడానికి అవసరమైనటువంటి రోడ్డుని వాళ్ళకి వేసి పెట్టినటువంటి వాళ్ళు మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అని చెప్పేటువంటి వాళ్ళు వేశారు. గాంధీజీని పేర్చడానికి 1948లో గాడ్సే 3 బుల్లెట్లు పేల్చాడు. గాంధీజీ చనిపోయాడు, కానీ చనిపోలేదు. ఆయన ఐడియాలజీ బతుకుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఆఫీస్ పట్టుకుని దిక్కున్నారు అక్కడ దేశంలో. ప్రజలు అసహించుకున్నారు మిమ్మల్ని. ఇవాళ గాంధీజీ భౌతికంగా చనిపోయినా ఆయన భావజాలాన్ని మీరంతా కలిసి చంపగలిగారు. ఇవాళ పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా చంపగలిగారు మీరు. గాంధీజీ ఏ ప్రజల గురించి బాధపడ్డారో ఆ ప్రజలకు ఆయన శత్రువుగా మీరు చిత్రించగలిగారు. ఒక దళితుడు రోడ్లు ఊడ్చేటువంటి మహిళ ఈ దేశానికి రాష్ట్రపతి కావాలని ఆయన తప్పిస్తే ఆయన దళితులకు శత్రువు అని మీరు చెప్పగలిగారు, ముస్లింలకు శత్రువు అని చెప్పగలిగారు, హిందువులకు అసలు హిందూ మతం గురించి ఎవరికైనా తెలుసు? ప్రపంచంలో ఎవరికైనా తెలుసు అనుకుంటారు మీరు? ఎవరికి తెలియదు. చికాగోలో వివేకానంద స్పీచ్ ఇచ్చే టైంకి ఈ దేశంలో హిందూ మతం అనే పేరు కూడా ఎవరికి తెలియదు. ప్రపంచంలో వాళ్ళు చూసి పావులు పట్టుకునేవాళ్ళు, రోడ్ల మీద తిరిగేవాళ్ళు, విభూతి పూసుకు తిరిగేవాళ్ళు పిచ్చేటువంటి దేశం అనుకుంటారు దీన్ని. రెండవ షాక్ గాంధీజీ గారు. ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి ఆయన వెళ్ళినప్పుడు, ఆయన బ్రిటిష్ చక్రవర్తిని కలవడానికి వెళ్ళినప్పుడు ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. ఎటువంటి దేశం ఇది? బహుశా ఆయన మళ్ళీ జీసస్ వచ్చాడు అనుకున్నారు వాళ్ళు. ఆయన చూసి ప్రపంచానికి ఒక గుర్తింపు, భారతదేశానికి ఇంకా చెప్పాలంటే హిందూ మతానికి గుర్తింపు ఇచ్చిన మనిషిని ఇవాళ హిందువులకు శత్రువులుగా మీరు మార్చగలిగారు. ఓ బల్లున్నారా, మంచం కింద ఉన్నటువంటి నల్లున్నారా, ఏ రోజు లేరు మీరు చరిత్రలో. ఎక్కడ చరిత్రలో మీరు మోసపూరితంగా ఈ దేశ ప్రజల యొక్క తలకాయల్ని చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగారు. కానీ ఈ దేశం మట్టి మీరు అనుకున్నంత చచ్చిపోయింది కాదు. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అద్భుతాలు ఇక్కడ జరిగినాయి. ఇక్కడ వచ్చినటువంటి వర్ధమాన మహావీరుడు ఆయన జైన మతం అనేకాంతమైనటువంటి గొప్ప సిద్ధాంతాన్ని చెప్పింది. ఇక్కడ ఉన్నటువంటి బుద్ధుడు ఆర్య సత్యాన్ని చూపించాడు ప్రపంచానికి. ఈశావాస్య మిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ అని ఉపనిషత్కారులు ప్రకటించారు. ఇక్కడ వచ్చినటువంటి ఇస్లాం ఈ దేశం నేను చెప్పాల్సిన అవసరం లేదు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1940లో భారతదేశము కాంగ్రెస్ యొక్క అధ్యక్ష స్థానం నుంచి ప్రసంగిస్తూ చెప్పాడు. ఏమనుకుంటున్నారు మీరు? ఏది 10 రోజుల క్రితం 20 రోజుల క్రితం ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా? మేము వచ్చి 1000 సంవత్సరాలకు పైగా అయింది. భారతదేశానికి ముస్లింలు వచ్చి 1000 సంవత్సరాలు పైన గడిచింది. మీరు వేలైతే మేము వేలే. మీరు చాలా విషయాన్ని భారతదేశానికి ఇచ్చారు, మేము కూడా ఇచ్చాం. మీరు చాలా విషయాలు తీసుకున్నారు, మేము కూడా తీసుకున్నాం. ఈ భారతదేశం మట్టిలో, గాలిలో, ఈ భారతదేశం ఆలోచనలో, ఈ భారతదేశం తాత్వికతలో, ఈ భారతదేశం సంస్కృతిలో, ఈ భారతదేశం కళల్లో, సమస్తం అన్నిట్లో కూడా హిందువుల యొక్క, ముస్లింల యొక్క, సిక్కుల యొక్క, జైనుల యొక్క, బౌద్ధుల యొక్క ఆలోచనలు పెనవేసుకుని ఉన్నాయి. ఎవరైనా నువ్వు వచ్చి చెప్పేది ఈ దేశం ఉండదని వాడు చెప్తున్నాడు. నేను మొన్న పేపర్ కర్ణాటకలో, అరే బాబు పండగలు అనేటువంటివి ఈ దేశంలో ప్రజలు పండగలు ఎలా చేసుకుంటారో తెలుసా? దేనికి చేసుకుంటారో తెలుసా? అసలు పండగలు గొప్ప సమ్మేళనాలు, ఎక్కడెక్కడ ప్రజలు కలుసుకునేటువంటి సమ్మేళనాలు. హోలీ దేనికి ప్రతీక? ఎందుకు మనం పండుగలు చేసుకుంటాం? మీరు మొత్తం సమస్తాన్ని విషమూర్తం చేయదలుచుకున్నారు. చిలకలూరిపేట దగ్గర మీరు వెళ్ళి చూస్తే హిందువుల యొక్క గుళ్ళకి గొప్ప గొప్ప శిల్పాలను చెక్కుతారు. నేను వెళ్ళి చూశాను, నేను చెక్కించుకున్నాను చాలా సార్లు. ఆశ్చర్యపడే విషయం ఏంటంటే అలా శిల్పాలు చెక్కే వాళ్ళు 90% మంది ముస్లిమ్స్, ఇంకా 100 ఏమో నాకు తెలియదు. ఇట్ హ్యాపెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. నేను అడిగాను ఒకసారి, నేను మాట్లాడుతుంటే ఈయన వెళ్ళిపోయాడు మాట్లాడేవాడు. ఎక్కడికి వెళ్ళానంటే నమాజ్ చేయడానికి షాక్ అయిపోయాడు. శిల్పాలు చెక్కుతున్నాడు. మాకు తెలిసి ముస్లిమ్స్ అన్ని శిల్పాలు భద్రపడ్డారు కదా. ఓల్డ్ సిటీ వెళ్ళి చూడండి, కాలిగ్రఫీ రాసేటువంటి వాళ్ళు హిందువులు ఉన్నారు, చాలా బాగా రాస్తారు వాళ్ళు. వారణాసి వెళ్ళి మీకు శక్తి ఉంటే శివుడిని అడగండి,
ఆయన చెప్తాడు, నిన్న మొన్నటి దాకా ఆయన వచ్చి బిస్మిల్లా ఖాన్ ముందు కూర్చొని వాయించేవాడయా, ఇవాళ లేడు, నేను నా దగ్గర పిలిపించుకున్నా అని చెప్తాడు. ఆయన మీకు కర్ణాటక సంగీతం వినడం చేతైతే చెప్పండి నాకు. ఆవిడ రాజీవాక్ష అనేటువంటి పాట, ఆవిడ ఎవరంటే ఆవిడ పేరు ఎంబి ఆవిడ, అందుకే చెప్తున్నాను నేను. ఆవిడ నాదస్వరం వాయిస్తారు. ఆవిడ అద్భుతమైనటువంటి ఆ యొక్క పాండిత్యం ఆవిడ వాయిస్తుంటే, నేను చట్టుకున్న పేరు చెప్పలేకపోతున్నాను, క్షమించండి నన్ను. ఆవిడ పేరు మత్తుంగినా. ఆవిడ వాయిస్తుంటే ఒక 2 నిమిషాలు దాటిన తర్వాత మీ కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇప్పుడు నౌ యూ కెన్ బ్రౌజ్ ఇన్ యువర్ యూట్యూబ్. ఎంతమంది పేరు చెప్పాలి? షేక్ చిన్నమౌలానా గారు శ్రీరంగం వెళ్ళి సెటిల్ అయినాడు ఆయన. అంటే మీరు ఇప్పుడు విడదీయదలుచుకున్నారు, ఎవరెవరో చెప్పదలుచుకున్నారు. మాకు అసలు సంప్రదాయాలు ఆ విధంగా లేవు. అసలు అమర్నాథ్ అనేటువంటిది కాశ్మీర్, ఇప్పుడు కాశ్మీర్ గురించి చెప్తే ఇంకా చాలా గొడవలు వస్తాయి. కాశ్మీర్ గురించి అమర్నాథ్ అనేటువంటి దాన్ని అసలు ఒక ముస్లిం కుటుంబానికి ఒక యోగి చెప్తే వాళ్ళు రక్షించారు. అది తెలియదు చాలా మందికి. అసలు మీరు విడదీయగలుగుతారు? ఒక్క పుణ్యక్షేత్రంలో వ్యతిరేక ప్రమేయం లేకుండా మీరు చూపించగలుగుతారా? నాట్యం, సంగీతం సమస్తం కలిసి నిర్మించుకున్నాం మేము. నీకు తెలుసామనేది కూడా మనం వచ్చావు నోట్లో వేలెట్టుకుని నువ్వు చెప్తావు ఇండియా అంటే ఏంటో మాకు. అందువల్ల మిత్రులారా, భారతదేశానికి గుర్తు చేసేటువంటి ఉద్యమం. చాలా కాలం క్రితం ఈ మాట దలైలమా గారు చెప్పారు. భారతదేశం మా గురువు అని చెప్పాడు. ఇండియా ఈజ్ అవర్ గురు, వీఆర్ చేలాస్, మేము శిష్యులం. కానీ ఆయన దలైలమా టిబెట్ యొక్క మహాగురువు, ప్రపంచంలోనే మహాత్ముడు అని చెప్పదగినటువంటి ఎందరో ఆయన చెప్పాడు, బాబు మరి నీ గురువు నా గురువు, భారతదేశం నా గురువు అని. కానీ చెప్పాడు గురువు గారికి, మా గురువు గారికి ఈ మధ్య కొంచెం మర్చిపోయింది చెప్పాడు. ఆయన ఏంటో ఆయన మర్చిపోయారండి. గురువు గారిని గుర్తు చేయడానికి మేము వచ్చాం. భారతదేశానికి గుర్తు చేయడానికి మేము వచ్చాం. భారతదేశం మట్టిలో మేము పుట్టాం. ఈ ఉద్యమ నిర్మాణంలో భారతదేశం ఉంది. ఈ ఉద్యమ నిర్మాణంలో ఎవరైతే ఉపనిషత్తులు రాశాడో, ఎవరైతే ఏకంశత్ విప్రా బౌధావతంతిని గానం చేశాడో వాళ్ళు ఉన్నారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ ఉన్నాడు, అష్ఫాకుల్లా ఖాన్ ఉన్నాడు, సూఫీలు ఉన్నారు. ఎవరైతే దర్గాల్లో గానం చేశారో, ఎవరి పాటకి, ఎవరి యొక్క మార్మికతకి, ఎవరి యొక్క తాత్వికతకి పరవశించి అనేక మంది, లక్షల మంది బహుశా ఇస్లాంను స్వీకరించారు, సమానత్వ ధర్మాన్ని. ఆ సూఫీలకి భారతదేశం కంట్రిబ్యూషన్ కూడా ఉంది వాళ్ళు పుట్టడంలో. అల్లా చెప్పినటువంటి మాట, అల్ హక్ అనేటువంటి మాట, నన్ను క్షమిస్తే అహం బ్రహ్మస్మి అనేటువంటి వేద మహావాక్యానికి దగ్గరైనటువంటి మాట అది, అల్ హక్ అనేటువంటి మాట. అందుకనే మీరు ముక్కలుగా ఖండించారు. భారతదేశంలో ఖండించరు, మహానుభావుడిగా కొలుస్తారు. ఇది భారతదేశం అంటే. ఎవరికి చేత కాదో, ఎవడు ఏం మాట్లాడలేడో వాడు చాలా విషయాలు చెప్తాడు. కొంచెం పిచ్చి, కొంచెం ఉన్మాదం అంటే, అటువంటి ఉన్మాదం లేకపోతే, అటువంటి పిచ్చి లేకపోతే మామూలు సాధారణమైన జీవితం నువ్వు, నీ కుటుంబం, వాడి మనవాడు, వాడి పెళ్లి, వాడి స్కాలర్షిప్, వాడి మార్కులు, చివరికి నువ్వు షుగర్ వచ్చి చచ్చిపోవడం, ఇది కూడా జీవితమేనా? వన్ డే ఖచ్చితంగా నీ కాళ్ళ కింద కార్పెట్ ఎవరో ఒకరు లాగేస్తారు. ఒకరోజు నువ్వు వెళ్ళిపోతావు ఇక్కడి నుంచి. ఇది కూడా జీవితమేనా? దీని అంతా ఇక్కడ చూడొద్దు. ఈ జీవితం సాఫల్యాన్ని పొందవద్దు. హాత్ జిస్మే హో జునూన్ కటతే నహీ తల్వార్ సే అని చెప్పారు వాళ్ళు. ఏ చేతిలో పిచ్చిందో ఉన్మాదం దినము ఉరకలెత్తని దేహము ఒక దేహమా, తీరమున కూర్చుండు పడవ తుఫానులతో ఎట్లు పోరుడు. ఆ పడవ ఒడ్డు మీద కూర్చుంది, అది ఎక్కడ కదలదు. దానికి తుఫాన్ అంటే ఏం తెలుసు? తుఫాన్ అంటే నీకు తెలియాలి, బయటకు వచ్చినటువంటి వాడికి.